ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంను ప్రతిపాడు తోట వీధిలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య పాలనను, గత పాలనలో జరిగిన రాక్షస పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే స్థానికులను కోరారు. పార్టీ శ్రేణులతో కలిసి కరపత్రాలు పంచుతూ నిర్వహించిన ఈ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఎన్డీఏ కూటమి పాలన ఎలా ఉంది అని ఎమ్మెల్యే అడిగినప్పుడు స్థానికులు అద్భుతంగా ఉంది అని, ముఖ్యంగా రోడ్లు బాగున్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని సంతోషం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు మరియు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. దీని మీద మేము పథకాలు అందించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగున్నాను. మందిర్ వచ్చిన కాబట్టి మాకు అన్ని కూడా సొంతంగా ప్రతి కూడా పెన్షన్ కూడా ఇక్కడికి వచ్చి ఇస్తున్నారండి. బియ్యం కూడా ఇంటింటికి వచ్చి మాకు బియ్యం అయినా కూడా నిన్న కూడా వచ్చారండి. మాకు ప్రతి కూడా సక్కరగా ఉన్నాయి. మాకు ఏ లోటు లేదు. మాకేం సమస్యలు లేవండి. అన్ని వస్తున్నాయండి. మాకేం సమస్య ఉంటే ఇక్కడ మేము వచ్చి మీ తెలియపరుచుకుంటాం కదండి. మాకు అటువంటి ఏమీ లేవండి. తిరుపతి వచ్చిన తర్వాత మాకు అన్ని సక్కరంగా వస్తున్నాయండి. మాకు ఏమీ తేడా లేదండి. మేము కావాలని కోరుకున్నామండి. కోరుకున్నా కానీ మాకు అన్ని కూడా సక్కరంగా వస్తున్నాయండి. ఇక్కడ కూడా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఇస్తారండి. పద్దెనిమిది గారు ఇక్కడికి వచ్చి కూకుని అందరినీ నేను కేకేసి అన్ని తీసుకుంటాను. అన్ని కూడా వస్తున్నాయండి. కంపల్సరీ అన్ని ప్రతి మాకు ఏ లోటు లేదండి. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సక్కరంగా అన్నీ అంతున్నాయండి.